ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. మరో 2 పథకాలు ఈ నెలలో అమలు చేయబోతున్నారు. ఇప్పటికే అధికారంలోకి రాగానే వృద్ధులు, మహిళలు, వితంతువుల పెన్షన్లు, కళాకారుల పెన్షన్లు 4,000కి పెంచారు, 3,000 నుంచి. వికలాంగుల పెన్షన్లు 6,000కి వెళ్ళాయి. 100% వికలాంగులు అయితే 15,000 కూడా తీసుకుంటూ ఉన్నారు. 2 నెలల బకాయిలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 3,300 కోట్ల రూపాయలు పెన్షన్లకి వితంతువులు, వృద్ధులు, మహిళలు ఎవరైతే ఉన్నారో వికలాంగులు, దివ్యాంగులు వారి పెన్షన్లకి చెల్లిస్తూ ఉంది. ఆ పథకం అధికారంలోకి రాగానే అమలు చేశారు. ఆ తర్వాత ఉచిత గ్యాస్ అమల్లోకి వచ్చింది. ఇక అమ్మఒడి రావట్లేదని వైసీపీ చేసిన ప్రచారానికి కూడా తెరపడిపోయింది. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 4 పిల్లలు ఉన్న కుటుంబాలకు కూడా 60,000 రూపాయలు వచ్చి అకౌంట్లో పడిపోయాయి. సరే, ఒక 2,000 ఏదో ఒక స్కూల్ అభివృద్ధికి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కట్ చేసిన విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేసింది. ఇక దాని గురించి వారు మాట్లాడటానికి లేదు. ఇక మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని 73% బస్సుల్లో మహిళలు ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఇక అమలు చేసినట్టే. ఎందుకంటే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు, ఆగస్టు 15వ తేదీ ఈ పథకం అమలు కాబోతా ఉంది, మీరు సిద్ధంగా ఉండండి. ఇక మరొక పథకం అన్నదాత సుఖీభవ. రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు సాయం చేస్తా ఉన్నారు. అది 3 దఫాలుగా. ఎందుకంటే 3 దఫాలు కేంద్రం PM కిసాన్ యోజన పథకం కింద ప్రతి రైతుకి 6,000 రూపాయల చొప్పున 3 సార్లు ఒక్కోసారి 2,000 చొప్పున ఇస్తూ ఉంది. కేంద్రం ఇచ్చే 2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 5,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు మొదటి దఫాగా ఆగస్టు 25వ తేదీ 3,129 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతా ఉంది. ఇక ఈ 2 పథకాలు కూడా అమల్లోకి వస్తే సూపర్ 6లో 5 పథకాలు పూర్తి చేసినట్లే. ఇక మహాలక్ష్మి పథకం ఏదో ఉంది, మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉండే మహిళలకి ప్రతి నెల 1,500, ఆ ఒక్క పథకం మిగిలిపోయింది. ఇక నిరుద్యోగ భృతి అంటారా, అది భవిష్యత్తులో దాని గురించి కూటమి ప్రభుత్వమే చెప్పాలి. ఇక ఆటో వాళ్ళకు కూడా ఈ నెలలో మహిళలకు ఉచిత బస్సు పెట్టగానే ఆటో వాళ్ళు రోడ్డు ఎక్కుతారు కాబట్టి వారికి కూడా ఒక 10,000 సహాయం చేయబోతూ ఉన్నారు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తాయో మొదటి 2-3 నెలల కాలంలో, ఆ ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్లో రాకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమైన AC బస్సుల్లో తప్ప మిగతా అన్ని బస్సుల్లో మహిళలకి ఉచితంగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకం అందుబాటులోకి రాబోతోంది. ఇక ఆటో వాళ్ళు 15వ తేదీ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.